జై జై రామకృష్ణ హరి. కీరపండిరి క్షేత్రం, చిలకలపూడి, మచిలీపట్నం. ఇక్కడ పాండురంగ స్వామి వారు స్వయంభుగా వెలిశారండి. మహారాష్ట్ర పండరీపురం తర్వాత భారతదేశంలో రెండవ వైష్ణవ క్షేత్రం అండి ఇది. ఇక్కడ పాండురంగ స్వామి వారు వెలవటానికి కారకులు భక్త నరసింహం అనే పాండురంగ స్వామి వారి భక్తుడండి. వారికి స్వామివారు స్వప్నంలో కనబడి ఈ స్థలంలో వచ్చారండి. పూర్వం నరసింహం గారు బొబ్బిలి, విజయనగరం దగ్గర బొబ్బిలి గ్రామం నుంచి మచిలీపట్నం చిలకలపూడి గ్రామంకు వచ్చి వ్యాపార రీత్యా స్థిరపడి వ్యాపారం చేసుకుంటూ ఉండి పాండురంగ స్వామి దగ్గరికి వెళ్తూ ఉండేవాళ్ళు. మహారాష్ట్ర పండరీపురం అక్కడ గురువు గారు ఉంటే వారి దగ్గర శిష్యరకం చేసుకుంటూ ఉండి సంపాదించిందంత భక్తి కార్యక్రమాలకి, అన్నదానాలకి, పాండురంగ స్వామి గురించి ప్రచారం అలా నిర్వహిస్తూ ఉండేవాళ్ళు. అలా చేస్తూ ఉండగా కొంతకాలానికి స్వామివారు స్వప్నంలో కనబడి ఆలయంలాగా నిర్మించమని చెప్పారు, వెలుస్తానని. అప్పుడు చిన్న గర్భాలయం నిర్మించారు చిలకలపూడిలో. చుట్టుపక్కల గ్రామాలు అన్ని ఊళ్ళు వెళ్ళి ప్రచారం చేశారు స్వామి వెలుస్తారంట అని చెప్పి. చుట్టుపక్కల గ్రామాల నుంచి అన్ని చాట్ల నుంచి భక్తులు వచ్చి స్వామి ఎలా వెలుస్తారు చూస్తానికి వచ్చారండి. వచ్చి భజనలు అవి చేస్తూ ఉండగా అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ అయింది. వాళ్ళకి తెలిసి అసలు స్వామి వెళ్ళవటం ఏంటి, దేవుడు ఎలా వెలుస్తారని తెలుసుకొని ఈ గర్భాలయం అంతా తనిఖీ చేసి తాళాలే సీల్ చేసి ఉంచారండి. బయట బందోబస్తు కూడా ఏర్పాటు చేసి. అప్పుడు నరసింహం గారు మిగతా భక్తులందరూ ఈ ఆవరణలో భజనలు చేస్తూ ఉండగా సుమారుగా 10:30 గంటల ఆ టైంలో పెద్ద శబ్దంలాగా వచ్చి తలుపులు వాటంటతో తెరుచుకొని పెద్ద వెలుగు కనబడి వెడలిన తర్వాత స్వామివారి ఆ స్థలంలో ఉన్నారు. అది స్వయంభూమూర్తి. ఇంకా ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ గర్భాలయంలోకి వచ్చి స్వామివారి పాదాలు తాకి దర్శనం చేసుకోవచ్చు, మహారాష్ట్ర పండరీపూర్ లాగే. ఇక్కడ ఆషాఢం, కార్తీకం స్వామివారికి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయండి. ప్రతి ఏకాదశి విశేషమైన రోజు స్వామివారికి. స్వామివారి ఎదురుగుండా ఆంజనేయ స్వామివారు ఉంటారు. ఇంకో పక్కన సహస్రలింగాలు ఉంటాయి. ఇంకో పక్కన రాధా, రుక్మిణి, సత్యభామ అమ్మవారి మందిరం ఉంటుందండి. ఇది మహారాష్ట్ర పండరీపురం తర్వాత రెండవ వైష్ణవ క్షేత్రం అండి వెలిసింది. ఇక్కడికి భక్తులు తండోపతండాలుగా కార్తీక మాసంలో వచ్చి స్వామివారిని దర్శనం చేసుకొని వెళ్తూ ఉంటారండి. జై పాండురంగ విఠల.